సో హౌ టు స్పీక్ అండ్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలి లేదా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక రోడ్ మ్యాప్ని ఇవ్వబోతున్నాను అండ్ ఒక్క 5 minutes వీడియోలోనే ఈజీగా చెప్పబోతున్నాను అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం నేర్చుకోవడం ఎలా మొదలు పెట్టాలి. ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఉంటే ఈ వీడియోలో టోటల్గా 3 tips ఇవ్వబోతున్నాను. లైక్ వేరే యూట్యూబర్స్ లాగా 10 tips 20 100s కాదు, జస్ట్ 3 tipsని ఫాలో అయితే నేను మీకు గ్యారంటీ చేస్తున్నాను మీరు జస్ట్ 1 weekలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం మొదలు పెట్టచ్చు. చూడండి ఆ 3 tips ఏంటో మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. నెంబర్ 3 అదేంటంటే మాట్లాడటం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, హిందీ నేర్చుకోవాలన్నా ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడటం మొదలు పెట్టాలి. సో అది తప్పో ఒప్పో అది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడాలి. సో మీరు మాట్లాడటం కోసం ఒంటరిగా మాట్లాడచ్చు, లేదా ఫ్రెండ్స్తో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ మోస్ట్ ఆఫ్ కేసులు ఏంటంటే ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయడం మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. సో ఒంటరిగా ఉన్నప్పుడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాట్లాడటం ట్రై చేయండి. చిన్న చిన్న పదాలు కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా సరే డజంట్ మ్యాటర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు సీరియస్గా ఉన్నారు అంటే మీరు స్టార్ట్ చేయాలి మాట్లాడటం. అండ్ నెంబర్ 2 అది ఏంటంటే టాపిక్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్ని కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఆ టాపిక్స్ ఏంటంటో నేను ఇప్పుడే చెప్పేస్తాను. సో నెంబర్ 1 అదేంటంటే టెన్సెస్ టాపిక్ వచ్చి ఉండాలి. నెంబర్ 2 వెబ్ ఫార్మ్స్ రావాలి. నెంబర్ 3 ప్రిపోజిషన్ అండ్ నెంబర్ 4 కంజంక్షన్. సో జస్ట్ ఈ 4 టాపిక్స్ని కంప్లీట్ చేస్తే ఈజీగా బిగినర్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడటం అనేది మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత మీడియం అండ్ అడ్వాన్స్ లెవెల్ అనేది తర్వాత విషయం చూద్దాం. అండ్ నెంబర్ 1 అదేంటంటే ప్రాక్టీస్. సో ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో లేదా ప్రాక్టీస్ అవుతున్నారో సో అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడాలి. లైక్ మీరు టెన్సెస్ అనే టాపిక్ ఈరోజు నేర్చుకున్నారు. సో ఆ టెన్సెస్ టాపిక్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ దాంతోపాటు చూడకుండా మాట్లాడగలగాలి. లైక్ చూడకుండా రాయటం అది వేరే విషయం, చూడకుండా మాట్లాడటం అనేది వేరే విషయం. సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రేపు మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. సో ఆ మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ప్రాక్టీస్ చేసి అఫ్కోర్స్ పాస్ అవుతారు, బట్ ప్రాక్టీస్ చేయకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు, అది దాంట్లో డౌటే లేదు. సో ఫ్రెండ్స్ చూపిస్తారు, అది ఇది చేస్తాం, అది వేరే విషయం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. సో కన్క్లూజన్ విషయానికి వస్తే ఏంటంటే నెంబర్ 3 మీరు మాట్లాడడం అనేది మొదలు పెట్టాలి. తప్పు ఒప్పు అది తర్వాత విషయం. అండ్ నెంబర్ 2 నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. అవి ఏంటంటే టెన్సెస్, వర్బ్ ఫార్మ్స్, ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్. నెంబర్ 1 ప్రాక్టీస్. సో ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మాట్లాడండి, చూడకుండా మాట్లాడాలి. అంతేగాని మీరు బైహార్ట్ చేయడానికి అస్సలు ట్రై చేయవద్దు. బైహార్ట్ చేస్తే జస్ట్ వన్ డేనో లేదా 2 days గుర్తుంటుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే చూడకుండా మాట్లాడగలిగితే అది మీకు లైఫ్ టైం అనేది గుర్తుండిపోతుంది. సో వీడియో కనుక హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా టాపిక్స్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్వేస్ సెట్ చేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. Sandy.